కాలంలో చిత్రకళ మహా గొప్పది. ఆనాటి చిత్రాలు నేటికి చెరగని తరగని కళామాణిక్యాలు. అలాంటి మాణిక్యమే ఈ వటపత్ర సాయి చిత్రం. నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామి అద్దాల మందిరంలో 100 ఏళ్ల క్రితం పైకప్పుకు వేసిన ఈ బాలకృష్ణుడి చిత్రం ఒక అద్భుతం. ఆనాటి చిత్రకారుడి కళా నైపుణ్యానికి నిదర్శనం. దీనిలో విశేషం ఏమిటంటే పైకప్పులో చిత్రీకరించిన బాలకృష్ణుడు మనం ఎటు తిరుగుతున్నా మనల్ని చూస్తున్నట్టు ఉంటాడు. మీరు ఏ దిక్కులో చూసినా ఆ చిత్రం మన వైపే చూస్తుంది. అది ఈ మందిరంలో పైకప్పున ఉన్న స్వామివారి చిత్ర విశేషం మహా విచిత్రం. చిత్రకారుడి అనితర సాధ్యమైన కళా నైపుణ్యానికి నిదర్శనం. దీన్ని 100 ఏళ్ల క్రితం తంజావూరు చిత్రకారుడు పైకప్పులో చిత్రీకరించారు. ఈనాటికి ఈ చిత్రం విచిత్రమే, బళారే విచిత్రం. దీన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా చిత్రకారులు పర్యాటకులు వస్తుంటారు. ఈ మండపం అంతటికీ కూడా విశేషంగా ఈ మండపం మధ్య భాగంలో ఉండేటువంటి వటపత్రశాయి కృష్ణుడు, ఆ కృష్ణుడు ఎంతో ప్రత్యేకంగా చెప్పబడుతున్నారు. ఈ మండపంలో ఏ పక్క నుంచి చూసినా కూడా ఆ కృష్ణుడు మనన్నే చూస్తున్నట్టుగా ఉండడం ఈ మండపం యొక్క విశిష్టత. ఇలా ఎంతో ప్రాచుర్యాన్ని పొంది ఎంతోమంది దీన్ని దర్శించడానికనే వచ్చేటువంటి వాళ్ళని కూడా ఈ దేవస్థానానికి ఏర్పరిచినటువంటిది ఈ అద్దాల మండపము. కనుక దేవస్థానంకి స్వామి దర్శనార్థంగా వచ్చే వారందరూ కూడా ఈ మండపాన్ని కూడా సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా ప్రార్థించుచున్నాను. అంటే ఈ పెయింటింగ్ ఎన్ని సంవత్సరాల క్రితం వేశారు, ఎలా చేశారు, అసలు ఏంటి ఈ పెయింటింగ్? అది కట్టినప్పుడు 1928వ సంవత్సరంలో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ మండపం నిర్మించినప్పుడే దీన్నంతా కూడా చిత్రీకరించి అంతా చేసి ఉన్నారు. ఆ చిత్రీకరించిన వారి పేరు అవన్నీ కూడా ఈ మండపంలో వెనక పక్క రాయబడి ఉన్నాయి. కానీ కాలరీత్యా అవంతా కూడా చెరిగిపోయి ఉన్నా కూడా అవంతా కూడా ఇక్కడ పొందుపరిచి ఉన్నారు.
ఇలా భక్తులందరూ కూడా ఈ మండపాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా కోరుచున్నాను. దేంతో చిత్రీకరించారు స్వామి? ఆ బొమ్మని దేంతో చిత్రీకరించారు? వీటన్నిటినీ కూడా ఈ తంజావూరు చిత్రములు అని ఎంతో ప్రాచుర్యం పొంది ఉన్నది మన భారతదేశంలో. ఆ తంజావూరు చిత్రముల్లో గల విశేషం ఏమిటంటే ఆ చిత్రాల్లో అంతా కూడా బంగారు రేకుని దాంట్లో పొందుపరిచి ఆ చిత్రాలనంతా కూడా చేస్తారు. అందులో ఉండేటువంటి ఆ నగలు కానీ ఆ ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా అతి సన్నగా ఉండేటువంటి బంగారు రేకుతోటి చిత్రీకరింపబడినటువంటిది ఈ చిత్రములన్నీ కూడా. అది ఈ చిత్రాలకి ఎంతో విశేషంగా గల విశిష్టత.